బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీకి రాజీనామా ప్రకటించిన విజయవాడ ఎంపీ కేసినేని నాని పైన మెటు అనే చర్చ జరుగుతోంది. అయితే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్సీ నానితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా కేసినేని నాని వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఇక కేసినేని నాని పార్టీ ఆఫీసులో ఉన్న చంద్రబాబు ఫోటోలు, ఫ్లెక్సీలు తీసివేసి ఎన్టీఆర్ తదితర నేతల ఫోటోలు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీకి రాజీనామా ప్రకటించిన విజయవాడ ఎంపీ కేసినేని నాని పైన మెటు అనే చర్చ జరుగుతోంది. అయితే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్సీ నానితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా కేసినేని నాని వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఇక కేసినేని నాని పార్టీ ఆఫీసులో ఉన్న చంద్రబాబు ఫోటోలు, ఫ్లెక్సీలు తీసేసి ఎన్టీఆర్ తదితర నేతల ఫోటోలు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మై ఇన్పుట్ రైటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ జంపింగ్ జపాన్ల పర్వం కొనసాగుతుంది. అధికార పార్టీ నుంచి కొందరు అదే ప్రతిపక్ష టీడీపీ వైపు చూస్తుంటే మరికొందరు టీడీపీ నుంచి వైసీపీ వైపు చూస్తున్నారు. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఈరోజు ఏపీ రాజకీయాల్లో మాత్రం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక విజయవాడ రాజకీయాలకు సంబంధించి టీడీపీ ఎంపీగా ఉన్న కేసినేని నాని మరికొద్ది సేపట్లో వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ముందుగా ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోని నాని భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా వైసీపీ నేతలతో చర్చలైతే కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే కేసినేని నాని టీడీపీకి దూరంగా జరుగుతూ వస్తున్నారో అప్పటి నుంచి కూడా వైసీపీ నేతలు నానిని దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో కేసినేని నానికి విజయవాడ ఎంపీ సీటు ఆఫర్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ విజయవాడ ఎంపీ సీటు ఆఫర్ చేస్తే కనుక అది వైసీపీకి ప్లస్ అవుతుంది. ఎందుకంటే విజయవాడలో నానికున్న బలం కావచ్చు, రాజకీయ పలుకుబడి కావచ్చు, అది పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పేసి వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసినేని నాని మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి నివాసానికి బయలుదేరుతున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్, అదేవిధంగా అయోధ్య రామిరెడ్డి ఇద్దరితో కలిసి ఆయన జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధానంగా రాజకీయంలో ఉన్న ప్రస్తుతం ఆయనకున్న సమీకరణలు కావచ్చు, అదేవిధంగా ఆయన పెడుతున్న షరతుల మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇక్కడ ప్రతిపక్ష టీడీపీ నుంచి అధికార పార్టీకి వైపు వెళ్తున్నారు కేసినేని నాని. ఇక మరోవైపు చూసుకుంటే కనుక అధికార పార్టీలో ఉన్న పార్థసారథి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన గత కొద్ది రోజులుగా కూడా పార్థసారథి పార్టీలో దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన మంత్రి పదవి కూడా ఆశించారు. కానీ కొద్ది మందిని జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులు దూరంగా పెట్టడంతో అప్పటి నుంచి కూడా ఆయన కాస్త అలక వహించి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పార్థసారథి టీడీపీలోకి వెళ్లాలని చెప్పేసి అక్కడ ఉన్న పార్టీ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. బహుశా కేసినేని నాని ఇటు జంప్ అవుతున్నారు, అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం పార్థసారథి కూడా ఇటు అధికార పార్టీ నుంచి టీడీపీ వైపు వెళ్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఏపీ రాజకీయాలు ఎన్నికల సమీపిస్తున్న కొద్ది కూడా ఈ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇప్పటికీ మనం చూస్తున్నాం అధికార పార్టీ నుంచి చాలా మందికి టికెట్లు నిరాకరించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సిట్టింగ్ల మీద చాలా వ్యతిరేకత కనిపిస్తుంది. కాబట్టి సిట్టింగ్లందరినీ కూడా కొద్ది మందికి సీట్లు టికెట్ మార్చడం, అంటే ఏవైతే నియోజకవర్గ మార్పులను చేస్తున్నారో మరికొంతమందికి అయితే టికెట్లు నిరాకరించి నెక్స్ట్ వారికి ఏదైనా ఆల్టర్నేట్ చూస్తాం అధికారంలోకి వస్తే అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారు కూడా టీడీపీ వైపు చూస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా మరికొందరు కాంగ్రెస్ వైపు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇప్పటికే షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతోనే ఎక్కడైతే అధికార పార్టీలో టికెట్లు రాని నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపుకు వెళ్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు టీడీపీలో కూడా
ఇందుకు తక్కువ లేదు. టీడీపీలో కూడా ఇదే కూడా అంతర్గతంగా చాలా రాజకీయ వాతావరణం వేడెక్కుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ జనసేనతో పొత్తు ఉంది కాబట్టి కొన్ని స్థానాలను టీడీపీ కోల్పోవాల్సి వస్తుంది. ఆ కోల్పోయిన స్థానంలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే టికెట్ ఆశిస్తున్న అంటారో వాళ్ళంతా కూడా అధికార పార్టీ వైపు చూస్తున్నారని చెప్పేసి కూడా తెలుసు. మొత్తానికి చూసుకుంటే కనుక ఎన్నికలు మరో 2-3 నెలల్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ రాజకీయం అంతా కూడా ఇప్పుడిప్పుడే వేడెక్కుతుంది. బహుశా 1-2 నెలల లోపల ఇది మరింత వేడెక్కి ఈ జపాంగ్ల పర్వం మరింతగా పెరిగే అవకాశం మనకు కనిపిస్తుంది రాజశేఖర్. మనకి వినిపించేటటువంటి వార్తలు ఇవి, అంటే జంపింగ్లు టికెట్లు ఆశించి రాకపోవడం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.